కుమారుడు కుమార్తె జీవితాలలో మరి కుటుంబాన్ని ప్రేమించి చక్కగా ఇచ్చిన ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో ఈ విధంగా ప్రభుని స్తుతించి గణపరచడానికి ప్రభు మనకిచ్చిన దివ్యమైన సమయమును బట్టి ఆయన మనకిచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. నిజంగా బిడ్డల జీవితాలలో అనేకమైన మేలు జరిగిస్తూ వస్తున్నారు. ఎప్పుడో దాదాపు 10 సంవత్సరాల క్రింద పెట్టిన ఈ యొక్క అప్లికేషన్ ఈ రోజు ఈ విధంగా బిడ్డల జీవితంలో చక్కటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గవర్నమెంట్ ద్వారా రావడానికి, ఈ విధంగా సంఘంతో కలిసి ప్రభువుని స్తుతించి గణపరచడానికి ప్రభు మనకిచ్చిన దివ్యమైన సమయాన్ని బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చక్కటి సాక్ష్యం మనం విన్నాం. నిజంగా ఇంకా కూడా బిడ్డలని దేవుడు ఆశీర్వదించి కుటుంబంలో ఇంకా జరగవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. పిల్లలకు మంచి ఉద్యోగాలు ఇచ్చి వారిని గొప్పగా ఆశీర్వదించి పాప విషయంలో కూడా శిరీష విషయంలో కూడా చక్కగా మంచి కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేయనట్లుగా, అంతకంటే దేవుని లేఖనంలోంచి కొన్ని మాటలు మనం చూసుకొని ముందు కొనసాగింపబడదాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం. నిర్గమాకాండం 20వ అధ్యాయం. కుటుంబ ఆశీర్వాదం మన బ్రతుకులో ఎలా కలుగుతుందో ఆదిమ దినము పాత నిబంధన గ్రంథంలో మోషే చక్కగా ఇశ్రాయేలు ప్రజలకు బోధించినట్లుగా చూస్తూ ఉన్నాం. కుటుంబంలో ఆశీర్వాదాలు కలిగే అనుభవాలు చక్కగా దేవుడు నేర్పిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. 20 లాస్ట్ చదవండి. 24వ వచనం చదువు. 20వ అధ్యాయం 24వ వచనం. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమున జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోను జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి ప్రతి స్థలములలో జ్ఞాపకార్థంగా నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలములలో నేను వచ్చి నిన్ను ఆశీర్వదించదు. చాలు. సర్వశక్తిమంతుడైన దేవా, పరిశుద్ధుడు వెన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయం అందు నాయన ప్రభువా ఇంతవరకు ఈ యొక్క నాయన పాటల ద్వారా ప్రార్థన సాక్ష్యం ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నారు ప్రభువా. ఈ సమయంలో నీ లేఖన భాగాన్ని ధ్యానించుచుండగా మీరు మాతో మాట్లాడండి స్వామి. నీ వాక్కు వెల్లడి వచ్చుండగా ప్రతి హృదయం తెరవబడినట్లుగా, ప్రతి మాట నిప్పు కణములుగా ప్రతి గుండెల్లోకి చొచ్చుకొని వెళ్ళినట్లు, క్రియారూపంలో కార్యసిద్ధి జరుగునట్లుగా నీ కృప దయచేయమని ఆశీర్వదించమని ప్రాణాత్మ శరీరం నీ చేతిలోకి సమర్పణ చేస్తాం. యేసు నామాన్ని బట్టి వేడుకున్నాం తండ్రి. ఆమేన్ చెప్దాం అందరము. మళ్ళొకసారి చదువుదాం మాట. నేను నా నామమును జ్ఞాపకార్థంగా చదువు అదే మాట లాస్ట్. నేను నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలములో నేను నా నామమును జ్ఞాపకార్థముగా సేమా. ఓహో స్తోత్రం. హల్లెలూయా. అదే పెట్టినట్టున్నారు కదా స్తుతి నాయన. చూసారా పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మన జీవితాల్లో కార్యం చేస్తారో చూడండి. నేను నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. చూసారా దేవుని కార్యాలు ఎలా ఉంటదంటే ఆత్మ ఒకటి కాబట్టి ఆయన కార్యాలు ఆయన జరిగిస్తూ ఉంటది. ఈ స్థలములో ఆయన వచ్చి ఆశీర్వదించే దేవుడు. ఎందుకు అంటే ఈ స్థలములో ఆయన నామం ప్రకటింపబడాలని బిడ్డలు ఆశపడ్డారు. నా నామము ఎక్కడ ప్రకటింపబడుతుందో, ఎక్కడ నా నామ స్మరణ ఉంటుందో మొట్టమొదటిగా
చాలా మందికి వచ్చిందండి, ఇంకా చాలా మంది ఇల్లు ఓపెన్ అవ్వలేదు. గవర్నమెంట్ ఇల్లులు వచ్చిన వాళ్ళందరూ మౌనంగా ఉండదు, తప్పక ప్రేయర్ చేర్చుకోవాలంటే యేసు రక్తమే జయం. ఖచ్చితంగా గవర్నమెంట్ ఇల్లు వచ్చిన వారందరూ కూడా తప్పక ప్రార్థన కూడిక పెట్టుకొని ఓపెన్ చేసుకోండి. దేవుడు చేసిన మేలను ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు ఇంత గొప్ప కార్యం చేసిన దేవుని ఎడల మనం ఎంతో మంది ఎన్నో సంవత్సరాల నుంచి అప్లికేషన్ పెట్టినా రాలేదు వాళ్ళకి కదా. ఎక్కడి నుంచైనా అధికారుల ద్వారా మన చేతికి రావాలంటే అది దేవుని కృప ఉండాలి. దేవుని కృప లేకుండా రాదు మన బ్రతుకులో. గవర్నమెంట్ సొమ్ము తినాలంటే ఎంత కృప ఉండాలి, అసలు ఎంత కృప ఉంటే వస్తుంది. కొంతమంది అంటారు మాతో సహా, మాకు గవర్నమెంట్ సొమ్ము ఏమి రాదండి అంటారు. మా శ్రీనిబాబు వాళ్ళ నాన్నగారు అయితే చెప్పులు అడిగేటట్టు తిరిగారు ఆ మేడం దగ్గరికి. ఒక్క ఇల్లు రాలేదు, ఒక్క రూపాయి రాలేదు, ఏమి రాలేదు వాళ్ళకి. ఇప్పటికీ అదే అంటారు, మా నాన్న ఎప్పుడో పెట్టాడు, మాకు ఒక్క పోర్షన్ కూడా రాలేదని చెప్పి. అది దేవుని కృప. గవర్నమెంట్ సొమ్ము తినాలని ఆ దేవుని కృప ఉంటే తప్ప అది మన చేతికి రాదు. స్తోత్రం, హల్లెలూయా. మన కష్టం మనం తినమని చెప్తాడు కొన్నిసార్లు దేవుడు. కొన్నిసార్లు దేవుని కృపను బట్టి ఇదిగో తీసుకోండి అని చెప్పి ఇచ్చేస్తాడు అనమాట. ఎందుకంటే రాజమ్మ విషయంలో, బిడ్డల విషయంలో, ప్రతి విషయంలో వారు కృతజ్ఞత అనుభవం కలిగి ఉంటారండి. ప్రతి విషయంలో నిజంగా వారు మందిరములో అడుగుపెట్టిన రోజు నుంచి రోజు వరకు ఇదేదో ముఖస్థితి కొరకని కాదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాం. లేదంటే లేదు, ఉన్నదంటే ఉన్నారు. ఎవరు నమ్మకంగా ఉంటారో వారి విషయం చెప్పేస్తాం. నమ్మకంగా లేదనుకో వాళ్ళని అలా వదిలేస్తూ ఉంటాం అంతే. ఇక చూస్తే దేవుడే చూసుకుంటారని చెప్పేసి. నమ్మకంగా ఉన్న వారి విషయం తప్పక దైవ సేవకులుగా మేము చెప్పడం మా ధర్మం. తప్పక చెప్పాలి, లేకపోతే లెక్కప్ప చెప్పాలి మేము. వారు మందిరములో అడుగుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి విషయంలో నమ్మకస్తులుగా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండడం ఒకటైతే కృతజ్ఞత కలిగి ఉంటారండి. ఏ చిన్న పని, ఏ చిన్న కార్యం ఆ ఇంట్లో జరిగినా కృతజ్ఞత అనుభవం అనేది వారి బ్రతుకులు. పెళ్లి జరిగింది ఇప్పుడు రూతమ్మ విషయంలో, కృతజ్ఞతకు కూడికి పెట్టుకోదా? తప్పక పెట్టుకోవాలి. ఇంత అద్భుతమైన రీతిలో ఆ కార్యాలు జరిగిస్తే మనం వీళ్ళకి చెప్పాము, యెషయా వాళ్ళకి, అయ్యా ఇంత గొప్ప కార్యాలు చేసే దేవుడు కృతజ్ఞతగా కూడిక పెట్టుకోనంటే వెంటనే లోపడ్డాడు, వెంటనే STVకే పెట్టేసుకున్నారు. కృతజ్ఞత చెయ్యక ముందే, కార్యాలు చెయ్యక ముందే, కార్యాలు చేసిన తర్వాత కృతజ్ఞతగా, కార్యాలు జరగడానికి మాత్రం ప్రేయర్ కావాలి, అయిపోయిన తర్వాత కృతజ్ఞత ఉండదు. ఆ కూడికలు కావాలి ఖచ్చితంగా. దేవుడు మన ఎడల చేసిన మేళ్లకు కృతజ్ఞత అనుభవం కలిగి ఉంటేనే ఇంకొక కార్యం చేయడానికి ఇష్టపడతాడు దేవుడు. అది దేవుని కార్యాలు. నా జీవితంలో, నా బ్రతుకులో దేవుడు చేసేది కార్యమని దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగిన అనుభవం ఎవరు కలిగి ఉంటారో ఇంకొక మేలు కూడా చేయడానికి దేవుడు కార్యాలు చేస్తాడు. ఇక్కడికి వచ్చారు కదా, మా పోషణలు కూడా ప్రార్థన చేయమంటే చెయ్యం. అసలు ఉందే చెప్తున్నాను, చెయ్యం, అస్సలకి చెయ్యం. ఎవరికి వాళ్ళు పిలిపించుకోవాల్సిందే. వీళ్ళు కష్టపడి అంత డబ్బులు పెట్టి మమ్మల్ని పిలిపించుకొని పుణ్యానికి ప్రార్థన చేయించుకున్నా అంటే నేను చేస్తాను అనుకుంటున్నారా? అస్సలు చెయ్యం, ముందే చెప్తున్నాను. మళ్ళా ప్రత్యేకించి పిలిపించుకోవాలి, ఎవరికి వాళ్ళే పిలిపించుకోవాలి ఆ పోషణలకి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలమైన మన జీవితాలలో కృతజ్ఞత అనుభవం కలిగి ఉండడానికి ప్రయాస తప్పక. కృతజ్ఞత అనుభవం ఎవరిలో ఉంటుందో ఆ జ్ఞాపకార్థంగా ఉంచే స్థలములోకి దేవుడు దిగి వచ్చి ఆశీర్వదిస్తారన్నాడు. మీరు జ్ఞాపకార్థంగా పిలుచుకున్నారుగా తప్పక దిగి వచ్చి దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు ఈ స్థలాన్ని వచ్చి నిన్ను ఆశీర్వదించాను నీ వద్దకు వచ్చి. ఇప్పుడు వచ్చారా దేవుడు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ప్రార్థన చేస్తారు వారి మధ్యలో ఉంటానాడా? ఉంటానన్నాడు. వాక్య సత్యం గొప్పది. ఖచ్చితంగా వాక్యం అంటే వాక్యమే. ఆయన ఉంటానంటే ఉంటాడు అంతే. మనలాంటి మానవుడు కాదు ఆయన మాటించి తప్పిపోవడానికి. ఆయన దేవుడు కాబట్టి ఖచ్చితంగా ఉంటానంటే ఉంటాడు. వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానంటే ఇప్పుడు వచ్చాడు, ఆశీర్వదిస్తున్నాడు అంతే. ఈ రోజు నుంచి పోర్షన్ లో గొప్ప ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించును గాక, గొప్ప నెమ్మది అనుగ్రహించును గాక,
గొప్ప సంతోషం, ఆరోగ్యం, ఆశీర్వాదాలతో నింపబడను గాక. ఆర్థిక సహాయం కలుగును గాక. అన్ని విషయంలో ఈ రోజు నుంచి ప్రభు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా మన ఎడల గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చి నడిపించడానికి సమర్థుడు, శక్తివంతుడైన దేవుడని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. ఆశీర్వదిస్తానన్న దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 44, యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 44:30 కుటుంబానికి ఆశీర్వాదాలు ఎలా కలుగుతుందో చక్కగా ప్రవక్తలు, మోషే ప్రవక్త, యెహెజ్కేలు ప్రవక్త, సమూయేలు ప్రవక్త ఎంత చక్కగా రాపించాడంటే అంత చక్కగా రాపించాడు. మనం కొన్ని వాక్యాలు వింటారు కానీ వదిలేస్తాం. కానీ ఆ వాక్యం వినుట వలన విశ్వాసం కలుగుతుంది కనుక ఆ విశ్వాసం ద్వారా క్రియలు మనలో ఉంటే తప్పక దేవుడు కార్యాలు చేస్తాడు. తప్పక దేవుడు కార్యాలు చేస్తాడు. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 44:30 మీ ప్రతిష్ఠితార్పణములన్నిటిలోను అమ్మ, ఇది కేవలం కుటుంబ ఆశీర్వాదాలు ఎలా వస్తుందో దేవుడు తెలియచేస్తున్నాడు. ఒకటి, మనం ఎక్కడ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే అక్కడికి ఆయన వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక దేవుడు వచ్చి ఆశీర్వదిస్తున్నాడు. ఇక్కడ ఇంకొక అనుభవాన్ని చూస్తున్నారు. ఈ కుటుంబ ఆశీర్వాదాలు ఎలా కలుగుతుందో చదువు. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 44:30 స్టార్టింగ్ నుంచి చదువు. మీ ప్రతిష్ఠిత అర్పణములన్నీ మొదటిది ఏది మనకు మొదటిది వస్తే ప్రథమ ఫలం అన్ని మనం ఏది చేసినా అందులో మన సంఘం ఫెయిల్ అయ్యేది ఇదే. ఈ విషయంలోనే ఫెయిల్. చాలా ప్రథమ ఫలం అన్నిటిలో అన్నాడా? ఎవరు చెప్తున్నారా మాట? ప్రవక్త యెహెజ్కేలు ప్రవక్త చెప్తున్న మాట. మొట్టమొదటిగా మోషే ద్వారా ధర్మశాస్త్ర గ్రంథంలో ఫస్ట్ లో రాపించాడు. మీరెక్కడ నన్ను జ్ఞాపకం చేసుకుంటే అక్కడికి వచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. జ్ఞాపకం చేసుకుంటాను కనుక దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదములు శాశ్వతంగా మన ఎదుట నిలబడాలంటే ప్రతిష్ఠాన అర్పణలు, తొలిచూరు వాటన్నిటిలో మొదటిగా మన ఇంటికి ఏదొస్తే అందులో నుంచి 10వ భాగం 10వ భాగం అంతయు మనం కష్టపడే వాటిలో 10వ భాగం అంతయు. అందుకే నేను మొన్న చెప్పాను, యూదులు అందులో మొదటిగా ఉంటారండి. యూదులు ఏం చేస్తారో తెలుసా? ఫస్ట్ వాళ్ళు 10వ భాగం ఇవ్వడానికి వారి జీవితాన్ని సమర్పణ చేస్తారు. మొన్నటి దినం ఒక దైవజనుని యొక్క సాక్ష్యం విన్నానండి. ఇప్పుడు గొప్ప దైవజనుడు ఆయన, ఇప్పుడు గొప్ప దైవజనుడు అయ్యాడు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను ఈ స్థితిలో ఉండడానికి గల కారణం నా తండ్రి గారు, నా తల్లి గారు మాకు జ్వరం వచ్చినా, మాకు బాగలేకపోయినా వారు తీసిపెట్టిన 10వ భాగంలో 1 రూపాయి కూడా తీసి మాకు ఖర్చు పెట్టేవారు కాదు. మా తల్లిదండ్రులు 10వ భాగం 10వ భాగం మానక వారు తీసి సంఘానికి ఇచ్చిన కారణాన్ని బట్టి ఈ రోజు మేము ఇంత గొప్పవారం అయ్యామని స్పష్టంగా 10వ భాగం కొరకు ఆ దైవజనుడు సాక్ష్యం చెప్తుంటే నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో. అసలు ఆ 10వ భాగం కొరకు ఒక్క గొప్ప దైవజనుడు చెప్పాడు అంటే ఆ 10వ భాగం ఇవ్వడం ద్వారా దేవుడు ఎంత ఆ కార్యాలు వారి బ్రతుకులో. అసలు వాళ్ళు 4 పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు 10వ భాగం తీసి పక్కకు పెడితే అసలు చాక్లెట్ కొరకు కాదు కదా, బిస్కెట్ కొరకు కాదు కదా, 101 జ్వరం ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే ఆ 10వ భాగం మాత్రం ముట్టేవారు కాదంట. ఈరోజు
దశమ భాగం తీయకుండా ఎంత దారిద్ర్యం అనుభవిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఎంత భయంకరమైన నష్టాలు కుటుంబాలలో కలుగుతున్నాయి ఒకసారి ఆలోచించండి. ప్రవక్త అయిన యేష్కేలు చెప్తున్న మాట, పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త ఏమని, తొలుచూరు వాటన్నిటిలో, ప్రతిష్టగా కలిగిన వాటన్నిటిలో, దశమ భాగం 10వ భాగం అన్నిటిలో ఏం చేయమన్నాడయ్యా? యాజకుల భాగం. ఎవరిది అది ఎవరిది చెప్పండి. మీరు మింగేస్తే ఏం చేస్తారు చెప్పండి. అది యాజకుల దవును అని పెద్ద ప్రవక్తలో ప్రవక్త చెప్తున్నాడండి. ప్రవక్తే చెప్తే వినకపోతే ఇంకెవరు చెప్తే వింటే మనము? ప్రవక్త చెప్తున్నాడు, అది ఎవరిదంటది? అంటే ఇది మీరు ఇవ్వండి అని ఇచ్చాడు వాక్యం. కుటుంబంలో ఆశీర్వాదం పొందడానికి గల సూత్రాలు ఇది. కుటుంబంలో ఆశీర్వాదాలు పొందడానికి గల సూత్రాలు ఇది. దేవుని పిల్లలమైన మన జీవితాలలో ఎంతగా మనం ప్రభువుకి నమ్మకంగా ఉండడానికి, మొట్టమొదటిగా మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, ప్రభు సన్నిధిలో బలిపీఠం కట్టడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా ఆయన మన యొద్దకు వచ్చి మనల్ని ఆశీర్వదించును గాక. రెండోది, ప్రభువుకి ఇవ్వవలసిన 10వ భాగం మీ సొమ్ము కాదు. మీరు దానితో ఇంకొక వస్తువు కొనిస్తా, అది కొనిస్తా, ఇది కొనిస్తా, చర్చికి నేను అది కొనిస్తా, 10వ భాగంతో కాదు. 10వ భాగంతో వస్తువులు కొనియద్దు. అది యాజకుల దగ్గర చెప్పాడా? యాజకులది మీరు వాడుకోవడానికి వీల్లేదు. మీ కొరకు దివారాత్రాలు కన్నీరు కార్చేవారిది, మీ కొరకు ప్రయాసపడేవారిది, మీ కొరకు దేవుని బిడలారా దేవుని పాదాల దగ్గర దివారాత్రులు ప్రార్థించే ఆ యాజకులకు చెందవలసింది మీరు దొంగిలిస్తే మీకు ఎక్కడి నుంచి వస్తాయి ఆశీర్వాదాలు? చెప్పండి, ఎక్కడి నుంచి వస్తాయి ఆశీర్వాదాలు? కుటుంబం ఆశీర్వదింపబడాలంటే, కుటుంబాలుగా పిల్లలతో సహా దీవెన పొందాలంటే, పిల్లల మీద కూడా మీ ఆశీర్వాదాలు. అందుకే చెప్పాడు ఆయన దైవజనుడు, మా తల్లిదండ్రులు తీసిపెట్టిన ₹1 101 జ్వరం వచ్చినా మా తల్లిదండ్రులు 10వ భాగం తీసి వాడుకుండేవారు. ఆదివారం వెళ్ళి యాజకుల చేతిలో పెట్టి ప్రార్థన చేపించుకున్నాకే, ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి డబ్బులు లేకపోయినా ₹1 ముట్టరు. మమ్మల్ని దేవుని పాదాల దగ్గర పెట్టి వారు కన్నీరు కార్చేవారు. ఆ 10వ భాగం ఇచ్చిన ఆ కారణాన్ని బట్టి పిల్లలమైన మేమందరం ఇంత గొప్పవారమయ్యామని చెప్పారండి. అంత సాక్ష్యం అండి, అది గొప్ప సాక్ష్యం. మిమ్మల్ని బలపరిచారు నాకు తెలియదు, నన్ను మాత్రం చాలా బలపరిచింది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మనం గొప్ప వాళ్ళం అవుతే సరిపోదు, మన పిల్లలు గొప్ప వాళ్ళు కదా. మనం బిల్డింగ్ కడితే సరిపోదు, మన పిల్లలు గొప్ప వాళ్ళు కదా. మనం ఆశీర్వాదం పొందితే సరిపోదు, మన పిల్లల మీద దీవెనలు ఉండాలంటే ఇప్పుడు మనం కష్టపడ్డాము, దేవుడు ఆశీర్వదించాలి బిల్డింగ్ కట్ట, మరి మన పిల్లల మీదకి ఎలా రావాలి దీవెన? నువ్వు విద్యావాటిని బట్టి కదా, నువ్వు దేవుని కొరకు ఇచ్చేదాన్ని బట్టి కదా మీ పిల్లలు దీవించబడేది. మీరు కష్టపడిన వాటి మీద మీ పిల్లలు బ్రతికేస్తారా? బ్రతికేలేరు కదా. ఆ దైవజనుడు చెప్పిన మాట నిజంగా ఎంత అద్భుతంగా అనిపించిందంటే అంత అద్భుతం అనిపించింది. ఈ రోజు తల్లిదండ్రులైన మీరు కష్టపడిన దానిలో 10వ భాగం ఇచ్చి మీ కుటుంబానికి ఆశీర్వాదము తీసుకురాకపోతే రేపటిన మీ పిల్లల మీద ఏముంటది ఆశీర్వాదం? మీ కుటుంబాల మీద ఏముంటది ఆశీర్వాదం? దేవుని పిల్లలమైన మనము ఆలోచించవలసింది చాలా. ప్రవక్త అయిన యేష్కేలు చక్కగా చెప్పాడు, అది యాజకుల దవును. దేవా రేపటి దిన ఇల్లు ప్రతిష్ట ఏం మాట్లాడాలంటే, రాత్రి ఈ వాక్యం నాకు ఇచ్చాడండి. రాత్రి 2 గంటలకు కూర్చొని బైబిల్ చదువుతూ ఉంటే ఈ మాటతో దేవుడు నాతో మాట్లాడాడు, ఈ వాక్యమే ప్రకటించు అక్కడ అని. దేవుని బిడలారా, దేవుని పిల్లలమైన మన జీవితాలలో మొట్టమొదటిగా బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తే ఆయన మన యొద్దకు వస్తాడు. రెండోది, ప్రభువుకి ఇవ్వవలసింది ఇస్తే ఆశీర్వాదం పొందుకుంటాం మనం. అట్టి ఆశీర్వాదానికి పాత్రులుగా మార్చబడకపోతే రేపటి దిన మీరు సంపాదించింది పక్కన పెట్టండి. మీ పిల్లలకు ఆశీర్వాదం కావాలంటే తల్లిదండ్రులైన మీరిప్పుడే మీ సంపాద్యంలో 10వ భాగం కరెక్ట్ గా తీసి దేవునికి, అది మీ సొమ్ము కాదు, అది యాజకులదని అక్కడ రాపిచ్చాడు, అండర్లైన్ చేసుకోండి. అది యాజకులకు చెందిన వస్తువు, మీరు వాడుకోవడానికి వీలు
లేదు. మీరు అది కరెక్ట్ గా చెల్లిస్తేనే మీ పిల్లల మీద దీవెనలు కుమ్మరిస్తారు, మీ కుటుంబం మీద దేవుని యొక్క దీవెనలు కుమ్మరించడానికి అవకాశము ఉంటది. మీ పిల్లలు చదువుకుంటున్నారు, తగిన ఉద్యోగాలు కావాలి, మీ పిల్లలు ఉన్నతమైన స్థాయికి రావాలి, మీ పిల్లలు గొప్ప అవ్వాలి, మీ పిల్లలు సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే, ఖచ్చితంగా మీ పిల్లలు దీవించబడాలంటే అది యాజకులది కనుక ఖచ్చితంగా వాటిని చెల్లించి ఆశీర్వాదానికి పాత్రులుగా మార్చబడదురు గాక. చూడండి 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మందసము 3 నెలలు ఒబేదెదోమింటిలో ఉండగా అందరినీ ఆశీర్వదించెను. మందస్సం, ఆ రోజు మందస్సం, ఈ రోజు ప్రార్థన. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒకటి, ఎక్కడ ఏ స్థలములో మనం ఆయన నామస్మరణ చేస్తారో అక్కడికి వచ్చి ఆశీర్వదిస్తాం. రెండోది, ప్రార్థన ఫలములన్నీ దేవునికి ఇవ్వడం ద్వారా దేవుడు ఆశీర్వదిస్తాడు. మూడోది, ప్రార్థన చేయడం ద్వారా 3 నెలలు ఒబేదెదోము ఇంటిలో మందసం ఉన్న కారణాన్ని బట్టి అందరిని ఆశీర్వదించాడా? ఒక్కరిని ఆశీర్వదించాడా? చెప్పండి. ఆయన ఇంటి వారందరినీ దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ప్రార్థన ద్వారా మనం ఎప్పుడైతే కుటుంబంగా కలిసి, వ్యక్తిగతంగా కుటుంబంగా దేవుని సన్నిధిలో కలిసి ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా ఆ ఇంటికి ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు ఉంటాయని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. ఈరోజు అన్నిటికీ సమయాలు కేటాయిస్తారు, కానీ ప్రార్థనకు మాత్రం సమయాలు కేటాయించే అనుభవాలు లేవు. అందుకే మనం చాలా సందర్భంలో ఆశీర్వాదాలని పోగొట్టుకుంటాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడే విషయం ఏంటంటే, ఏ ఇంటిలో ప్రార్థన ఉంటుందో ఆ ఇంటి వారందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. ఏ వ్యక్తులలో ప్రార్థన ఉంటుందో, ఏ కుటుంబంలో ప్రార్థన ఉంటుందో, ఏ ఒంటరి బ్రతుకులో ప్రార్థన ఉంటుందో, ఏ కుటుంబంలో ప్రార్థన ఉంటుందో ఆ వ్యక్తిగత జీవితాలే కానీ ఆ కుటుంబాలే కానీ ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు ఆ ఇంటిలో ఉంటది అని చెప్పడానికి ఏ విధమైన సందేహము లేదు. ప్రార్థన ఆశీర్వాదానికి తప్పక ప్రార్థన అవసరమై ఉన్నదని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. అందుకే చూడండి, అదే 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో చక్కగా దావీదు అక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తా ఉన్నాం. ఏమని ప్రార్థన చేస్తున్నట్టు చూడండి. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము 28 చదువు. యెహోవా నా ప్రభువా, యెహోవా నా ప్రభువా. ఆయనకేం కొరత అయింది? ఆయనకేం కొరత అయిందని ప్రార్థన చేస్తారు చెప్పండి. ఒక రాజు అండి, ఆయన ఒక రాజు. ఏమని ప్రార్థన చేస్తున్నారు చూడండి. మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము, నీ మాట సత్యమయ్యా. ఎంత చక్కటి ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఒబేదెదోము ఇంటిలో 3 నెలలు మందసం ఉన్నందుకు ఆ ఇల్లంతా కూడా ఆశీర్వదింపబడిందండి. 3 నెలలకి అంత ఆశీర్వాదం వస్తే మనం ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తే ఇంకెంత ఆశీర్వాదం పొందుకోవాలి? ప్రతిరోజు ప్రభు పాదాల దగ్గర గడిపితే ఇంకెంత ఆశీర్వాదం మన మీదకి వస్తుందండి. అది గ్రహించడం లేదు ఈరోజు ప్రజలు. విశ్వాసుల బ్రతుకులలో అలాంటి గ్రహింపు లేకనే ఈరోజు నానా రకాలైన పరిస్థితులు అనుభవిస్తున్నారు. అక్కడ దావీదు ప్రార్థన చేస్తుంది, నువ్వు దేవుడవయ్యా, నీ మాట సత్యమయ్యా. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించయ్యా. ఇంకేమన్నా కావాలని చెప్తున్నారండి? అమ్మా,
మనమైతే ఎన్నో పెద్ద లిస్టు పెడతాం దేవుని దగ్గర. కానీ దావీదు యొక్క అనుభవం ఏంటో తెలుసండి. అయ్యా దయచేసి దయచేసి నేను, నా ఇంటి వారు, నా కుటుంబం నీ సన్నిధిలో ఉండునట్లుగా. మనం ఈ రోజులలో ఏమి ప్రార్థన చేయాలో చెప్పండి. ఈ రోజులలో మనం ఏం ప్రార్థన చేయాలి? అయ్యా నేను, నా కుటుంబం నీ సన్నిధిలో ఉంటే చాలయ్యా, నా పిల్లలు నీ సన్నిధిలో ఉంటే చాలయ్యా, నేను నా కుటుంబం నీ సన్నిధిలో. దావీదు యొక్క అనుభవం అదేనండి. లోక సంబంధమైన దేని కొరకు ఆయన ఏ విషయంలో అడగలేదండి. దేవుని దగ్గర ఉండాలయ్యా, దేవుని దగ్గర ఉండాలయ్యా, నీ కొరకు బ్రతకాలయ్యా, నీ కార్యాలే చేయాలయ్యా, నీ పనే చేయాలయ్యా అని. దేవుని బిడ్డలారా, ఏ దానికి కూడా బాధపడకుండా దేవుని మందిరం కట్టాలని ఎంతో ఆశ అండి దావీదుకి. దేవుని మందిరం కట్టాలని ఎంతో ఆశ. అంతా సిద్ధపరిచిన తర్వాత, మందిరానికి స్థలం కొన్న తర్వాత, దావీదు నువ్వు మందిరం కట్టడానికి వీల్లేదంటే ఎంత బాధపడాలండి ఆయన. ఇప్పుడు ఎవరన్నా వచ్చారనుకోండి, బాబు స్థలం లేదు నువ్వు రాకు పో అన్నారు అనుకో, ఇంకా నెక్స్ట్ వీక్ మందిరంలో కనబడతా ఉంటాయి ఏసు రక్తం వేసి. ఎవరైనా దేవుని బిడ్డలు ఎక్కడికైనా సిద్ధపడి వెళ్ళేటప్పుడు పరిస్థితి బాగలేదయ్యా, పరిస్థితి బాగలేదమ్మా, నువ్వు వద్దమ్మా రమ్మా, నువ్వు వద్దమ్మా అంటే నెక్స్ట్ వీక్ మందిరంలో కనబడతావా? ఆహా, పొరపాటు కూడా కనబడ. దావీదు ఎంత బాధపడాలో చెప్పండి. అంత సిద్ధపరచు ఆశపడింది నేను, నన్నే కట్టద్దంటాడా దేవుడు అని చెప్పి ఎంత అలిగి కూర్చుండేవాడు. కానీ ఎంత నమ్మకస్తుడంటే, నేను కట్టకపోతే పోని, నా కొడుకు కడితే చాలు, ఆయనకు నేను అన్ని సిద్ధపరిచి చేయూతనిస్తా, ఎలాగైనా సరే నా దేవుని మందిరం పని అయ్యే వరకు, నా దేవుని మందిరం కట్టే వరకు నేను నిద్రపోను, మంచం ఎక్కను అన్నారండి. చెప్పలు కొట్టి కనపరచ. అది దేవుని మీద నాశ అండి దావీదుకి. దావీదుకి ఎంత దేవుని మీద నాశ తెలుసా? నా దేవుని మందిరం కట్టే వరకు నేను నిద్రపోను, నేను పడుకుండే మంచం మీదకి ఎక్కను. మందిరం కట్టబడాలంటే అన్ని సిద్ధపరిచిన తర్వాత దేవుడు అన్నాడు, నువ్వు రక్తం చిందించిన యుద్ధం చేసావు దావీదా, నీ చేతితో మందిరం కట్టకూడదు, నీ కడుపులో పుట్టిన కుమారుని ద్వారా నేను కట్టిస్తాను అంటే దానికి కూడా ఒప్పుకున్నాడండి. దానికి కూడా విధేయత చూపాడు. పర్వాలే, నేను కట్టాలి ఆశపడింది, నా కొడుకు కడితేంది, ఎవరు కడితేంది అని దానికైనా ఒప్పుకొని మందిరం కట్టాలి, దేవుని పని జరగాలి, దైవ కార్యాలు జరగాలి, దేవుని ప్రజలందరూ ఆరాధన చెయ్యాలి, దేవుని కార్యాలు అక్కడ జరగాలి అని గొప్ప తపనతో, గొప్ప ఆశతో అది కట్టే వరకు నిద్రపోలేదు. తన పడుకుండే మంచం మీదికి తన ఎక్కలేదు అన్నట్టుగా దేవుని వాక్యము రాయబడి ఉన్నది. ఎంత తపన అండి దేవుని కొరకు, ఎంత ఆశ అండి దేవుని కొరకు. ఈ రోజు ఎవరికి దేవుని మీద, దేవుని కార్యాల మీద అధికమైన ఆశ పెట్టుకొని సాగిపోతారో వారి ఇంటిలో దేవుని ఆశీర్వాదానికి వస్తుంది, వారి ఇంటిలో దేవుని ఆశీర్వదిస్తారు. లోకం మీద కాదు, లోక సంబంధమైన వాటి మీద కాదు, దేవుని మీద, దైవ కార్యాల మీద, దేవుని కొరకు బ్రతకాలని ఎవరు ఆశపడి ముందుకు వెళ్తారో ఆ ఇంటిని, ఆ పిల్లలని దేవుడు ఆశీర్వదిస్తాడండి. దేవుని ఆశీర్వాదం ఊరికనే రాదు. లోకం కొరకు, లోక సంబంధమైన వాటి కొరకు పరిగెత్తుతూ దేవుని కార్యాలు నిర్లక్ష్యం చేసే వారికి దేవుని ఆశీర్వాదం రాదు. దావీదు యొక్క అనుభవం ఏంటో తెలుసా? ఎప్పుడు చూసినా దేవుని కార్యాలు చేయాలని మక్కువ, దేవుని మందిరం కట్టాలని మక్కువ, దేవుని పని చేయాలని మక్కువ, దేవుని కొరకు బ్రతకాలని మక్కువ. ఎవరైనా నన్ను మందిరంలోకి పిలిస్తే ఆనందంతో వెళ్తాను, సంతోషంతో గంతులు వేసుకుంటూ వెళ్తారయ్యా. నీ మందిరంలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే, నా ఇంటిలో ఉండేదానికంటే నేను మందిరం గడప దగ్గర ఉండడం శ్రేష్టమయ్యా. ఎంత మందిరం లోపలికి కాదు, మందిరం గడప దగ్గర ఉంటే చాలయ్యా నాకు. ఎంత అనుభవం అండి, ఎంత అనుభవం అండి. మందిరం గడప దగ్గర ఉంటే చాలయ్యా, అదే నా బ్రతుకులో దీవెన, అదే నా బ్రతుకుల ఆశీర్వాదం అని తలంచిన దావీదు ఏం ఆశపడుతున్నాడో తెలుసా? నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉండినట్లుగా దానిని దీవించయ్యా, దానిని ఆశీర్వదించయ్యా. నా పిల్లలు ఒక దిక్కు కాదు, నేనొక దిక్కు కాదు,
నా భర్త ఒక దిక్కు, నా భార్య ఒక దిక్కు కాదు, నా కుటుంబం అంతా నీ మందిరంలో కనబడాలయ్యా. వాటిని నువ్వు దీవించయ్యా, వాటిని మీరు ఆశీర్వదించయ్యా. ఎంత తపన అండి దేవుని కార్యాల కొరకు. అందుకే కదా జీవితాంతం తన సింహాసనం ఏమైనా స్థిరపరచబడడానికి ఎంత మంది ఎన్ని రకాలుగా తన మీదికి లేచినా అన్నిటిపైన జయం పొందుకోగల కారణం ఏంటో తెలుసా? దేవుని మీద ఉన్న మక్కువ, దేవుని మీద ఉన్న ప్రేమ, దేవుని కొరకు బ్రతికే బ్రతుకు, దేవుని కొరకు చేసే కార్యాలు, దేవునికి ఇచ్చే కార్యాలు అందరి దగ్గర సమకూర్చడం కాదండి. తనలో తన సొంతమైనది కొన్ని వేల కోట్లు ఇచ్చి మందిరం కట్టించడానికి దేవుడు సహాయము. మందిరం అంటే అంత ప్రేమ, మందిరం అంటే అంత ఇష్టం దావీదుకి. నిజంగా ఒక్క మాట చెప్తాను మీకు, ఒకే ఒక మాట, ఇది గుండెలో పెట్టుకోండి మీరు. ఎవరు మందిరాన్ని ప్రేమిస్తారో, ఎవరు ప్రభువుని ప్రేమిస్తారో, ఎవరు ప్రభు కార్యాలను ప్రేమిస్తారో వారికి తిరుగులేని ఆశీర్వాదాలు కుమరిస్తాడు. డౌటే లేదండి, అలా గుర్తున్నట్టుగా చెప్పగలం ఈ మాట. దేవునిని ప్రేమించే వారికి, మందిరాన్ని ప్రేమించే వారికి, దేవుని కార్యాలను ప్రేమించే వారికి ఏది లోటు చేయడు ఆయన. లోటు చేయడు గాక చేయడు. మన బ్రతుకులో మనది మనదే మనది మనదే అనుకొని తిరిగితేనే ఎక్కడో ఒక రోజు నష్టపోతాం, ఓడిపోతాం. కానీ మందిరాన్ని ప్రేమించి, మందిర కార్యాలు ప్రేమించి, మందిరం కొరకు, దైవ సన్నిధి కొరకు, దైవ కార్యాల కొరకు ప్రయాసపడిన వారిని ఏ రోజు దేవుడు విడిచిపెట్టేవాడు కాదు 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 కాదు. అందుకే నా ఇంటి వారు నేను నీ సన్నిధిలో ఉంటున్నట్లుగా వాటిని మీరు ఆశీర్వదించయ్యా అని దావీదు తన జీవితాన్ని సమర్పణ చేసుకొని ప్రార్థన చేస్తున్న కారణాన్ని బట్టి తన బ్రతుకులో ఓటమంటూ జరగకుండా, ఎవరి చేతికి అప్పచెప్పబడకుండా అన్ని విషయంలో జయ జీవితం పొందుకొనొచ్చు. దేవుని కొరకు బ్రతకగల కృపని దేవుడు ఇచ్చాడా దావీదుకి? ఎక్కడైనా ఓడిపోయాడా? అంతే అంతే అంతే. అరే పొడుస్తారా నేనంటే ఆడే పొడుచుకున్నాడు అంతే. స్తోత్రం, హల్లెలూయా. కత్తి పట్టిన వాడు కత్తితోనే పోతాడు అనే వాక్యము ఖచ్చితంగా నెరవేర్పులోకి వచ్చాయి. అందుకే మనం ఎప్పుడు కూడా దేవునిని ప్రేమించాలి, మందిరాన్ని ప్రేమించాలి, దైవ కార్యాలను ప్రేమించాలి. అప్పుడు దైవ ఆశీర్వాదాలు. ఈ బంగారమైన మాటలు మీ గుండెలో పెట్టుకోండి. స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి ఓటమంటూ, ఎవరు ఓడించాలనుకున్న వారే ఓడిపోతారు, నీకు జయమిస్తాడు దేవుడు. అట్టి అనుభవంలో మనం మార్చబడాలని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాను. ఆఖరిగా ఒక మాట చెప్తాను చూడండి. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 28వ వచనం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 28వ వచనం. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోను నిన్ను ఆశీర్వదించునట్లు. అది నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అన్నిటిలో నిన్ను ఆశీర్వదించునట్లు. 3 సంవత్సరములకు ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతంతయు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచవలెను. అప్పుడు మీ మధ్యను పాలైనను స్వాస్థమైనను లేని లేవీయులను నీ ఇంటనున్న పరదేశులను తండ్రి లేని వారును విధవరాండ్రును వచ్చి భోజనం చేసి తృప్తి పొందుదురు. ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా మనం మార్చబడును గాక. ఏ ఇంటిలో ఆతిథ్యం ఇచ్చే అనుభవాలు ఉంటాయో ఆ ఇల్లు ఆశీర్వాదం పొందుదురు గాక. మన చేతి పనులన్నీ సంఘంలో చాలా మంది ఆతిథ్యం ఇచ్చిన కుటుంబాలు, ఏ కుటుంబం కూడా ఈ రోజు ఇలా లేదండి, ఇచ్చేవాడిగా చేశాడు దేవుడు. ఎంత పేద స్థితిలో ఆతిథ్యం ఇచ్చారు అంటే వాళ్ళు అంత పేద స్థితిలో ఆతిథ్యం ఇచ్చుకుంటూ వచ్చారు. మన మధ్యలో సంగీత ఉంది చూడండి. పర్వత్ నగర్ లో ఉన్నప్పుడు ఆ లక్ష్మి వాళ్ళ ఇంట్లోనే కదా, షాపు లక్ష్మి ఇంట్లోనే కదా కిరాయికి ఉంది. అక్కడే షాపు లక్ష్మి ఇంట్లో కిరాయికి ఉంది, ఒక చిన్న రూములో కిరాయికి ఉంది. భోజనం అసలు తన భర్త సరిగా డబ్బులు కూడా ఇచ్చేది కాదు ఆమెకి.
ఆ ఉన్న దాంట్లో ఇచ్చిన దాంట్లోనే ఏదో పప్పుచారో ఏదో ఎగ్గో ఏదో వేసేసి ఇచ్చిన దాంట్లోనే ఏ శుక్రవారమో ఏ బుధవారమో తనకి తోచినప్పుడు తనకి ప్రేరేపణ వచ్చినప్పుడు తప్పక మా ఇంట్లో వచ్చి చేతులు కడగాలని చెప్పి తప్పక 2-3 మమ్మల్ని పిలిపించుకునేటోళ్ళు. ఆ చేసిన ఆదిత్యం చేసిన ఆ కార్యము ప్రభు జ్ఞాపకం పెట్టుకొని ఈ రోజు కిరాయి తీసుకునే స్థితిలోకి దేవుడు మార్చాడు. 120 గజాల స్థలం కొనుక్కొని అందులో ఒక చిన్న గదిలో ఉన్న ఆ కుమార్తెని ఆశీర్వదించి ఇప్పుడు 2 రూములు కిరాయికి ఇచ్చి కిరాయి తీసుకుని తినే స్థితిలోకి దేవుడు నడిపించాడు. ఎంత అద్భుతమైన కార్యం. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు వరకు ఆతిథ్యం ఇచ్చిన ఇల్లు ఎవరు కూడా విడువబడలేదండి. అందుకే అక్కడ కరెక్ట్ గా నీ చేతి కష్టమును ఆశీర్వదింపబడాలంటే ఖచ్చితంగా లేవీలే కాని, పరదేశులే కాని, తండ్రి లేని వారే కాని, విధవరాలే కాని మీ ఇంటిలో వచ్చి భోజనం చేసి వారి చేతులు కడిగి నిన్ను దీవించును గాక అని ఒక మాట పలికి వెళ్తే ఆ ఆశీర్వాదాలు ఖచ్చితంగా మీ తరతరాలు నీ ఇంటిలో ఉండును గాక. తరతరాలు నీ పిల్లలు దీవించబడను గాక, నీవు దీవించబడను గాక. నంబర్ 1, ఇంటి ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలి? నంబర్ 1, ఎక్కడ ఉన్నా అక్కడ దేవుని నామ స్మరణ జరగాలి. దేవుని స్తుతించి గణపరిచే అనుభవాలు ఉంటే అక్కడికైనా దిగి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాం. నంబర్ 2, చెప్పండి. అది ఎవరిది? అది నీది కాదు, నీది కాదే కాదు. స్తోత్రం, హల్లెలూయా. 3వది చెప్పండి. ప్రేమించే అనుభవములు. దావీదు దేన్ని ప్రేమించాడు? సంఘాన్ని, దేవుణ్ణి, దేవుని కార్యాలను ప్రేమించాడు. సంఘాన్ని ప్రేమించాడు, దేవుణ్ణి ప్రేమించాడు, సంఘాన్ని ప్రేమించాడు, దేవుణ్ణి ప్రేమించాడు, దేవుని కార్యాలను ప్రేమించాడు. దేవుని ప్రేమిస్తున్నా, దేవుని ప్రేమిస్తాను. దేవుని కార్యాలను ప్రేమించకపోతే దేవుని కార్యాలను ప్రేమించాలి. దేవుని సంఘములో ఏం అవసరమో చెయ్యాలి. దేవుని పని ఏంటో చెయ్యాలి. నీ పాటలు పాడే తలాంతుందా, వంట చేసే తలాంతుందా, పరిచర్య చేసే తలాంతుందా, ఏ తలాంతులున్నా ఆ తలాంతులు దేవుని పని కొరకు వాడబడును గాక. అప్పుడు అది ప్రేమించడం. అది దేవుని సంఘ పనులని, సంఘాన్ని, దేవుని కార్యాలని ప్రేమించడం, దేవుని సన్నిధిని ప్రేమించడం, దేవుణ్ణి ప్రేమించడం. ఈ 3 కార్యాలు మన బ్రతుకులో ఉంటే ఆయన మన ఎడల గొప్ప ఆశీర్వాదాలు, మన కుటుంబాన్ని, మనలని ఆశీర్వదిస్తాడు. ఇంకా 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 4వది ఏంటి? కనీసం ఒక నెలలో ఒకసారి పోనీ. ఇంతమంది ఉన్నారండి మన సంఘంలో, ఎంతమంది ఉన్నారు సంఘంలో? ఎంతమంది ఉన్నారు? 100 మంది అండి. 100 కుటుంబాలు అనుకో. పోనీ ఇంచుమించు 250 మంది అనుకో. పోనీ 200 మంది అనుకో. పోనీ 200 మందిలో ఒక 60-70 కుటుంబమే పెట్టుకో. ఒక అటు ఉన్న వాళ్ళని తీసేసినా కానీ నమ్మకంగా ఉన్నవారు అయితే 60-70 కుటుంబాలు అయితే ఉంటాయిగా. మరి ఎంతమంది ఇస్తున్నారు ఆతిథ్యాలు చెప్పండి? ఆతిథ్యాలు ఎంతమంది ఇస్తున్నారు చెప్పండి? ఖచ్చితంగా ఆతిథ్యం ఇవ్వడం అనేది ఆదిమ దినముల్లోనే అబ్రహాము చేశాడు. అబ్రహాము ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వాదం, ఆతిథ్యం ఇచ్చి అన్ని విషయాలలో ఆశీర్వాదం పొందుకున్నాడు. ఏది తక్కువ. వేల గొర్రెలు, మేకలు, ఆస్తి, వెండి, బంగారు, వండెలు అన్నిటిని కలగజేశాడు అబ్రహాముకి. కారణం ఏంటో తెలుసా? ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వాదాలు పొందుకున్నట్లు. ఇప్పుడు కనబడకపోయినా తప్పక రేపటి దినం మీరు ఇచ్చే ఆతిథ్యానికి ప్రతిగా ఇచ్చేవారికి చెప్తున్నాను, మీరు ఆశీర్వాదాలు తప్పక చూడగలుగుతారు. ఇవ్వని వారు ఇవ్వడానికి ప్రయత్నించుకోండి. మీ పిల్లల మీద ఆశీర్వాదం ఉండాలి. ఒక ముద్ద అన్నం ముఖ్యం కాదండి, ఆశీర్వాదం ముఖ్యం మనకు కదండి. ఒక ముద్ద అన్నం ముఖ్యం కాదు కదా, అన్నం ముఖ్యమా మన బ్రతుకులో? ఆశీర్వాదం ముఖ్యం. అంటే ఆతిథ్యం ఇయ్యని వారు ఆశీర్వాదం పొందరా అని అంటారేమో, నన్ను ప్రశ్నిస్తారేమో. తప్పకిస్తాడు, ఎందుకు ఇవ్వడు? కానీ పిల్లల మీద మనం పొందుకోవడం కాదు, మన పిల్లలు ఆశీర్వాదం పొందాలంటే ఇప్పుడు మనం విత్తే రూపాయి, ఇప్పుడు మనం విత్తే ఆహారం, ఇప్పుడు మనం అందుకే అన్నారు మీ ఆహారం నేల మీద వెయ్యండి.
చాలా కాలం తర్వాత అది ఇప్పుడు 10 సంవత్సరాలు బట్టి ఇది ఫలించడానికి. అవునా? పెట్టిన వెంటనే వచ్చింది అయ్యా మీకు బెడ్రూమ్లు, డబుల్ బెడ్రూమ్లు? రాలే. 10 సంవత్సరాలు వెయిట్ చేశారా? మరి ఇప్పుడు ఆతిథ్యం ఇచ్చేవారు కూడా వెయిటింగ్ చేయాలా వద్దా? స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆతిథ్యం ఇస్తే ఎప్పటికో ఫలిస్తుంది. కానీ దేవుడు మాత్రం జ్ఞాపకం చేసుకోకుండా ఉండడు, ప్రతిదీ జ్ఞాపకం చేసుకుంటాడు. గ్లాసుడు మంచి నీళ్ళు ఇస్తే వాటి ప్రతిఫలం నువ్వు పోగొట్టుకోవని చెప్పాడు దేవుడు. గ్లాసుడు మంచి నీళ్ళే కాదు కదా, మాతో పాటున్న సహకారులుగా ఉన్న వారికి కూడా భోజనాలు పెడుతున్నారు. వారు ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేయరా? ఆతిథ్యం ఇచ్చే సంఘములు, ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలందరినీ దీవించి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాం. తినేవారు మేము ఉట్టిగానే తినిపోయారు అనుకోండి, మమ్మల్ని లెక్క అడుగుతాడు దేవుడు. నిండుగా దీవిస్తాం మిమ్మల్ని. ఆ దీవెనలు మీ పిల్లల మీద ఉంటది, మీ కుటుంబాల మీద ఉంటది. ఖచ్చితంగా తినే ప్రతి ఒక్కరూ మీ కొరకు ప్రార్థన చేస్తారు. అందుకే ఎప్పుడు కూడా ఆతిథ్యం ఇవ్వడం మరవడానికి వీలు. ఇదంతా ఈ యొక్క వాక్యాలన్నీ కూడా కుటుంబ ఆశీర్వాదానికి సంబంధించింది. చాలా మంది నాకు ఆశీర్వాదం లేదు, నాకు ఆశీర్వాదం. నువ్వు చేస్తే కదా ఆశీర్వాదం, నువ్వు విప్పితే కదా ఆశీర్వాదం, నువ్వు ఇస్తే కదా ఆశీర్వాదం, నువ్వు ప్రార్థన చేస్తే కదా ఆశీర్వాదం. దేవుని సన్నిధిలో దావీదు తన జీవితాన్ని సమర్పణ చేసుకొని దేవుని సన్నిధిలో దేవుణ్ణి ప్రేమించడానికి, సంఘాన్ని ప్రేమించడానికి, దేవుని యొక్క కార్యాలను ప్రేమించడానికి, ఏది సంఘములో అవసరమో వాటి కొరకు తన జీవితాన్ని సమర్పణ చేసుకొని అది చెయ్యడానికి తన సమకూర్చిందే కాక తన సొంత వాటిలో నుంచి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మందిరానికి కట్టడానికి ఇష్టపడ్డాడు. తన సమకూర్చిందే కాదు, తన సొంతమైనది, నా సొంతమైనది ఇచ్చి నా మందిరాన్ని, నా దేవుని మందిరాన్ని కట్టించాను అంటాడు దావీదు. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలమైన మనము నీ దశమ భాగం, నీ ప్రతిష్ఠ అర్పణ, నీ సొంతమైనది, నీకు ఉన్నది దేవునికి ఇచ్చి దేవుని కార్యాలు చేయడానికి, ఇవన్నీ కుటుంబం మీదకి రాబోయే ఆశీర్వాదానికి సూచన. ఇదంతా మనము మన పిల్లలు దీవించబడడానికి సూచన. ఒబేదేము ఇంట్లో 3 నెలలు ఆ మందస్సం ఉంటేనే ఆ ఇంటి వారు అందరూ దీవించబడితే, మనం ప్రతిరోజు ప్రభు పాదాల దగ్గర ఉంటే మన పిల్లలకి దీవెన రాదా? చెప్పండి. మన పిల్లలకి ఆశీర్వాదాలు రాదా? ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి అట్టి అనుభవములోకి మనం అందరూ మార్చబడినట్లుగా, ఈ కుటుంబం ఇంకా ఆ విధంగా ఎదుగునట్లుగా, కూడి వచ్చిన మనం ఇంకా ఎదుగునట్లుగా, దేవుని కార్యాలలో నమ్మకస్తులుగా సాగిపోవడానికి. వాక్యం వింటే సరిపోదమ్మా, విన్న వాటిలో క్రియారూపంలో మన కార్యాలు చేస్తేనే కదా. కార్యాలు చేస్తే రానున్న దినములు మన కుటుంబాలకు గొప్ప ఆశీర్వాదాలు ఉండడానికి అవకాశం ఉంటుందని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాను. చాలా మంది దశంభాగాలు తీస్తారు, నేను మందిరానికి అది చేశాను, ఇది చేశాను. నో, అది నీది కాదు. నీది కాకుండా, దశమ భాగం కాకుండా నువ్వు ప్రత్యేకించి ఇవ్వవు, అప్పుడు మెచ్చుకుంటాడు దేవుడు. నేను దశమ భాగాలు తీసిపెట్టి నేను మందిరానికి అది చేస్తాను. మందిరానికి ఇవ్వడం వేరు, లేవీలది అది సొమ్ము. నువ్వు దశమ భాగం ఎవరి సొమ్మది? యాచకులది, దైవ సేవకులది. దైవ సేవకులు నీ కొరకు ప్రార్థన చేస్తే, నీ కొరకు నిన్ను కనిపెట్టి, నీ ప్రార్థన ద్వారా నీకు ఇంటికి ప్రాకారాలు పెట్టి, మీరు నిద్రపోతుంటే మేము లేచి ప్రార్థన చేయాలి. అర్ధరాత్రి ఏమన్నా ఫోన్ వచ్చింది అనుకో, ప్రార్థన చేయాలా వద్దా? చెప్పండి, ప్రార్థన చేయాలా వద్దా? రాత్రి 1:30కు ఫోన్ వచ్చింది, అప్పుడే మేము వేరే చోట దేనికి వెళ్ళేసి వచ్చి అప్పుడే ఫ్రెష్ అప్ అవుతున్నాం. 1:30కు పడుకున్నారేమని ఎప్పటి నుంచో. ఒక ఆమె కడుపుతోనుంది, డెలివరీ అవుతలేదు, ప్రార్థన చేయమా. 1:15 అనుకో, అవు ఇప్పుడు పిల్లలు భయపడిపోతున్నారు, అమ్మా ఇప్పుడెవరికి ఫోను అంటున్నారు. ఏదో ఎమర్జెన్సీ ఉంటేనే నాకు ఈ టైంలో ఫోన్ వస్తుందని ఫోన్ ఎత్తే వరకు పడుకున్నారేమో అనుకునే. లేదమ్మా, మామూలు కూడా మేము 3 గంటలకే పడుకుంటాము, ఇంకా పడుకోలేదు అని చెప్పి ఫోన్ ఎత్తితే గర్భిణి పెయిన్స్ వస్తలేదు, ప్రార్థన మీద పాము వచ్చి పడిపోతుందంట ఆమెకి. ఎంత ఘోరం చూసాండి, పాము రియల్ గా కడుపు మీద పాము వచ్చిందంట. అసలు ఆ పిల్ల ఉలిక్కిపడి లేస్తే మచ్చలు పాము తన కడుపులోంచి వెళ్ళిపోతుందంట. ఇంకెవరు చేయాలి ప్రార్థన? చెప్పండి. ఇలాంటి వాటికి ఎవరు చేయాలి? ఇలాంటి వాళ్ళకి అన్ని కేర్ ఆఫ్ అడ్రస్ ఇదే కదా. ఇంకా ఫోన్ చేస్తే ఒక్క నిమిషం ప్రార్థన చేసిన వెంటనే ఆ భయం నుంచి, అన్నిటి నుంచి విడుదల పొంది
వెంటనే డెలివరీ కొరకు హాస్పిటల్ తీసుకెళ్లారండి. ఉదయకాలం మళ్ళీ ఫోన్ చేశారు, పెయిన్స్ వచ్చేటట్టు ప్రేయర్ చేయమని, నార్మల్ అవ్వాలి, డాక్టర్ చూస్తానని చెప్పారు. నార్మల్ అయినా అవ్వకపోయినా ఆపరేషన్ అయితే చేస్తారు. ఆ అపవాది చాలా సార్లు నుంచి అలా ఆమెని, ఆ పిల్లని, ఆ తల్లిని పీడిస్తా ఉందంట. ఒక్క నిమిషం ప్రార్థన చేసాం అంతే. నీళ్ళు పట్టుకో ప్రార్థన చేస్తానని చెప్పాడు. నీళ్ళకు ప్రార్థన చేసి ఇంట్లంతా చల్లు, నువ్వు తాగు అంటే ఆ భయంకరమైన అపవాది, ఆ భయంకరమైన పోరాటం నుంచి విడుదల పొంది చక్కగా ఆరోగ్యవంతురాలుగా హాస్పిటల్కి వెళ్ళడానికి దేవుడి కృప చూపింది అనమాట. ఉల్లికి పడి లేసి వెళ్ళిపోయిందమ్మా, ఇప్పుడే కళ్ళ ముందే. ఇప్పుడే కాదమ్మా, చాలా సార్లు ఇలాగే అయ్యింది అని అంటే, ఇన్ని రోజులు ఏం చేసినావు అమ్మా అని అన్నాను. భయం వీళ్ళకి. వాళ్ళ ఫోన్ చేసి ప్రార్థన చేసి ఇట్లా అవుతుంది అట్లేదు అంటే ప్రార్థన చేసుకోవద్దా, నన్ను తిడతానని భయం అన్నమాట. ఏం చేస్తారు ఇక అట్లాంటి దాంట్లో? ఇవన్నీ ఎవరు చేయాలి చెప్పండి? ఎవరు చేయాలి చెప్పండి? ఇవన్నీ ఎవరు చేయాలి? మరి ఆ 10వ భాగం ఇవ్వడానికి అంత బాధపడితే మీరు 10 రూపాయలలో రూపాయి, 100 రూపాయలలో 10 రూపాయలు ఇంకొచ్చిన దాంట్లో దశంభాగం తీసి దైవ సేవకులకి ఇచ్చే ఎంత ఆశీర్వాదాలు పొందుకుంటారు మీరు. అది ప్రవక్త పెద్ద ప్రవక్తలో ప్రవక్త చెప్పాడండి. యెహెజ్కేలు ప్రవక్త చెప్పాడు, అది మీది కాదు, అది యాజకుడిది అని చెప్పాడు. ప్రియ దేవుడు, ఇంకా దేవుని వాక్యం చెప్పాక కూడా మీరు వినకపోతే దేవుడు దిగి వచ్చినా వినరు మీరు. దేవుడు దిగి వచ్చి కళలో కనబడినా ఇది నాకు కాదులే, ఆ పక్కోళ్ళకి అంటారు మీరు. ఇంత గొప్ప వాక్యం మన ముందు దేవుడు బయలుపరిచినా, ప్రవక్త ద్వారా బయలుపరిచినా మనం విని నడుచుకోకపోతే ఇంకా దేవుడు మీ కళ్ళ ముందు వచ్చి నిలబడి చెప్పినా మీరు వినరు. అర్థమవుతుంది కదా? దేవుడు మధ్యవర్తుల ద్వారా, దైవ సేవకుల ద్వారా చెప్పించినాక కూడా మీరు వినకపోతే ఇంకా వినరు. ఇంకంతే. మీరు ఆశీర్వాదం పొందాలంటే ఈ కార్యాలన్నీ మీ జీవితాలలో మీ తర్వాత మీ పిల్లలు పొందాలి. మీరు బాగున్నారని కాదు. ఇప్పుడు డెవలప్మెంట్ రూమ్ వచ్చింది, అక్కడ ఇల్లు కట్టుకున్నారు. రానున్న దిన మీ పిల్లలు ఏమవ్వాలి? మీరు 2 కొంటారు, 4 కొనాలి. రక్తమే జయం. అప్పట్లు కొట్టారు ఏందమ్మా అంటే మీ అనుమానం ఏంది? కొంటారా లేదనా? ఖచ్చితంగా కొంటారు. వాక్యానుసారంగా నడుస్తే కొంటారు. చెప్పబడిన మాటకు లోబడితే కొంటారు ఖచ్చితంగా. దాంట్లో డౌట్ అంటూ లేదండి. అందరూ గొప్పవారు ఎలా అయ్యారనుకుంటున్నారు? ఆ దైవజనుడు మేము ఇంత గొప్పవారు అవ్వడానికి కారణం మా తల్లిదండ్రులు చేసిన మంచి కార్యాలు, దేవుని కొరకు చేసిన భక్తి. జ్వరం వచ్చిన దేవుని పాదాలు పడేసి ఆ 10వ భాగం నుంచి రూపాయి తీసుకోకుండా అంత క్రమశిక్షణలో వారు పెంచారు గనక ఈ రోజు మేము ఇంత గొప్ప స్థితిలో వేల ప్రజలకు ఒక దైవ సేవకుడిగా ఆయన చేశాడండి. వేల ప్రజలకు ఒక దైవ సేవకుడిగా చేసి ఈ రోజు గొప్ప ఉన్నతమైన స్థాయిలో మేము ఉన్నాము అంటే సూత్రం ఇదే అని చెప్పాడండి ఆయన. ఎంత చక్కటి మాట చెప్పాడో. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఆ మాటకు మనం విధేయత చూపి విశ్వాసంతో బ్రతికితే ఖచ్చితంగా. నేను ఒకటి మాట చెప్పాను, మీరు 10వ భాగం దొంగిలిస్తున్నారు కానీ కోట్ల ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు కదా పిల్లల విషయంలో. మీ పిల్లల విషయంలో పోగొట్టుకుంటున్నారా లేదా చెప్పండి? కోట్ల ఆశీర్వాదాలు. మీరు ఇచ్చేది 10 రూపాయలు దేవునికి, కానీ నా దేవుడు ఎంత ఇస్తాడో తెలుసా? 100 రూపాయలు ఇస్తాడు. మీరు 100 ఇచ్చారనుకో 1,00,000 ఇస్తాడు. మీరు 1,00,000 ఇచ్చారనుకో కోట్లు ఇస్తాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది కదా దైవ రహస్యం. ఎలా అనుకుంటున్నారు? ఇదే దైవ రహస్యం. దేవుని బిడ్డలారా, ఆ రహస్యం మనం పాటించకపోతే, చిట్కాలైతే ఎవరని చెప్తే పటామని పాటిస్తారు. ఇది వాడితే ఇది పోతుంది అని అన్నారు అనుకోండి, తమామని పాటిస్తారు. వాక్యం చిట్క మాత్రం ఎవరు కూడా పాటించరు. అందుకే మన బ్రతుకులు మనం మాత్రం బాగుంటాం, మన పిల్లలు ఏమైపోతే అనుకుంటున్నారా? మీ ఇష్టం. మీ తర్వాత మీ పిల్లలు ఉన్నతమైన స్థాయిలోకి రావాలంటే, చెప్పబడిన ఈ ఆశీర్వాదాలన్నీ వారి మీదకి రావాలంటే తల్లిదండ్రులను ఇరుమిదిని పాటించాలి. కుటుంబం ఆశీర్వాదం పొందాలంటే ఖచ్చితంగా వీటిని పాటించి వీటి ప్రకారం నడిచి ఉన్నతమైన ఆశీర్వాదానికి పాత్రలుగా మార్చబడదును గాక. దేవుడిటి మాట మన వేదికలో ఆశీర్వదించి దీవించును గాక. ఇంటి మీద గొప్ప ఆశీర్వాదాలు ఉండును గాక.